ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ఈ పరిశుద్ధ దినాన మీ అందరితో కూడా దేవుని మాటలు ఈ దినమున దేవుడు మనతో మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము మనము చదువుకొని ఉన్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగంలో, లేఖన భాగంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనులను ఐగుప్తు దాస్యములో నుండి, బానిసత్వములో నుండి వారికి విడుదల అనుగ్రహించబోయేటటువంటి ఏమనల్లా ఆ స్వాతంత్రమును, లేకపోతే ఆ బానిస జీవితంలో నుండి విడుదల కలిగించడానికి ముందు వారిని ప్రభువు దాని కొరకు ఎలా సిద్ధపరుస్తున్నాడో ఈ లేఖనంలో మనం చూస్తాం. కనాను దేశము చేరడానికి ఇశ్రాయేలు జనులు వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి వారిని ప్రభువు దాని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనకు అదే మనం చూస్తాం. వారు పస్కా విందును ఎలా భుజించాలి, ఎలా దానిని ఆచరించాలి, దాన్ని ఎందుకు ఆచరించాలి అనేటువంటి విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. గతంలో కూడా 2020వ సంవత్సరంలో ఇదే లేఖన భాగమును జ్ఞాపకం చేసుకొని నేను చెప్పాను. కానీ అప్పుడు చెప్పినటువంటి లేఖనం ఏంటంటే, ఎలా భుజించారు వారు అనే దానిని, పస్కాను ఎలా భుజించారో చెప్పాను. ఎలా భుజించమన్నాడు ఇక్కడ అంటే, వారు ప్రయాణానికి సిద్ధపడినటువంటి స్థితిలో మనం చూస్తే వారు 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడొచ్చు దాన్ని తినవలెను. ఈ వచనాన్ని అప్పుడు ధ్యానం చేసుకున్నాం. గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, ఎందుకంటే 5 ఏళ్ళు అయిపోయింది కదా. కానీ దాని గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఈ లేఖనంలో ప్రభువు సిద్ధపరిచినటువంటి విధానం, ఇశ్రాయేలు జనులను ఆ కానాను చేరడానికి, కానాను ప్రయాణంలో వారు ఎలా ఉండవలసి ఉన్నదో దాని కొరకు వారిని సిద్ధపరిచాడు. ఇక్కడ విడుదల ఇవ్వడానికి ముందు వారిని సిద్ధపరచుకున్నాడు. ఇది మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటారేమో, ఇశ్రాయేలు జనులు ఆ రోజు వారి ప్రయాణం కనానుకైతే, ఈరోజు మన ప్రయాణం పరమ కనానుకు కదా. పరమునకు చేరడానికే కదా ఈ ప్రయాస. ఈ లోకంలో ప్రభువు కొరకు నిలవబడడం అనేది ఎందు నిమిత్తం? ఎందుకు మనల్ని మనం ప్రభువులోనికి నడిపించుకున్నాం? ఎందుకు వాక్యంలో కట్టుకుంటున్నాం? ఎందుకు ఆలయానికి వస్తున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు ప్రభువును రక్షకుడుగా అంగీకరించుకున్నాం? కారణం ఒకటే, we have to be in the heaven. పరలోకములో ప్రభువుతో పాటు ఆ పరిశుద్ధ స్థలములో నివసించాలి. దట్ ఈస్ అల్టిమేట్ కదా. ఇక్కడ ఈరోజు మనము ఈ లేఖనములో నుండి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి వాటిని మనము గ్రహించుకుందాం. ప్రయాణం చేయాలి, ముందుంది మనకు ప్రయాణం. అయితే ఆ ప్రయాణానికి ఎలా సిద్ధపడాలి? హౌ టు బీ ప్రిపేర్డ్, లేదా ఇంకా చెప్పాలంటే ఆర్ యు రెడీ ఫర్ ద జర్నీ? నువ్వు సిద్ధమా? ప్రభువు పిలుపును పొందుకొని పిలిచిన వెంటనే వెళ్ళడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధపడాలి అంటే, సిద్ధపడిన స్థితిలో ఉండాలి అంటే, ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ జర్నీ, ఒకవేళ ముందుగానే
నువ్వు ప్లాన్ చేసుకొని ఒక నెల ముందో 6 నెలల ముందో ప్లాన్ చేసుకుంటే ఆ జర్నీకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటావు. అవునా? ఇఫ్ ఇట్ ఈస్ సడన్ జర్నీ, ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది, ఎలా బయలుదేరుతాం? అన్నీ సర్దుకొని పోతావా? లేదు. బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైం, ఆపర్చునిటీ ఉండదు. మనం ఉన్న పాటున వెళ్ళిపోతాం. అట్లాగే ఏదో ఉన్న వాటిని తీసుకొని హడావిడిగా వెళ్ళిపోతాం. సో నేనేమంటున్నా అంటే, ఈరోజు ప్రభు మనతో ఏం చెప్పదలుచుకున్నాడంటే, అవర్ జర్నీ ఎలా ఉంటుంది అంటే, మేబీ వీ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ ఎ సడన్ జర్నీ. ఇమీడియట్గా అకస్మాత్తుగా వెళ్ళిపోతామేమో. గత వారంలో మనం చూసాం కదా, మన సంఘ సభ్యులు ఒకరు అనుకోని రీతిలో ఒక గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మోషే అంటాడు కదా, 90వ కీర్తనలో రాస్తున్నటువంటి మాట, నరురారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. సెలవిచ్చినప్పుడు, పిలిచినప్పుడు ఎవరు ఉండడానికి లేదు, వెళ్ళిపోవాల్సిందే. సమయము, కాలము ఎప్పుడు మనకు నిర్ణయించబడిందో మనకు తెలీదు. సో దెర్ ఈజ్ ఎ జర్నీ, బట్ వీ డోంట్ నో ద జర్నీ డేట్ అండ్ టైం. ప్రయాణం ఉన్నది, కానీ ప్రయాణం ఎప్పుడో తెలీదు. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండేవారం కాదు. అవునా? శాశ్వతమైనటువంటి లోకము ఇది మనకు కాదు, ఇది మనందరికీ ఎరిగినటువంటి సత్యమే. ఏదో ఒక దినమున ఈ లోకాన్ని అందరము విడవలసినటువంటి వారమే, విడిచి వెళ్ళవలసిన వారమే. అయితే ఆ ప్రయాణం చేయడానికి నీకు సమయం ఇవ్వబడితే ఓకే. సమయం ఇవ్వబడినప్పుడు ఒకవేళ పడకలో ఉండి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నీకు సమయం ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఓకే, ఇట్స్ ఓకే, నీకు టైం ఉంది. మేబీ యూ కెన్ రియలైజ్ అండ్ యూ కెన్ రీకన్సిల్ విత్ ద గాడ్. దేవునితో నువ్వు సమాధాన పడవచ్చు. కానీ ఒకవేళ నీకు ఆ సమయమే ఇవ్వబడకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో టైం, నీకు ఒక కాలము, సమయము ఇవ్వబడినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ ప్రయాణం చేయడానికి, ఆ ప్రయాణాల్లో గమ్యం చేరడానికి మనకు ఆ సామర్థ్యం ఉంటుందా? లేదా ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి అంటే, లేదా ప్రారంభించాలి అన్నా, లేకపోతే అక్కడికి చేరాలి అన్నా, ఇక్కడ వీ హ్యావ్ టు సెటిల్ సమ్ థింగ్స్. ఈ లోకంలో కొన్నిటిని మనము సరి చేయాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఇంకా టైం ఉందిలేండి, ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మొన్న ఎవరో మాట్లాడుతుంటే దేవుడు రావడానికి ఇంకా టైం ఉండొచ్చు, వచ్చేటప్పటికి ఇంకొక 10 years, 20 years లేదా 50 years, మేబీ మా ముసలితనం కూడా రావచ్చేమో. మేబీ దేవుడు రాకడకు సమయాన్ని ఉండొచ్చేమో, ఉండకపోవచ్చేమో, తెలీదు. కానీ మన పిలుపుకు సమయం ఉన్నదో లేదో తెలీదు, అది కూడా చెప్తున్నాను. అందుకే మన ప్రయాణానికి ఎప్పుడూ సిద్ధపడిన స్థితిలో ఉండాలి. ఎవర్ రెడీ ఫర్ ద జర్నీ. ఎప్పుడూ ప్రభువును చేరడానికి, ఈ క్షణం వచ్చినా నేను ప్రభువును చేరగలుగుతాను అనేటువంటి ఆ దృఢమైనటువంటి సంకల్పం రావాలి. ఎప్పుడు ఎలా కలుగుద్ది? ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగంలో కొన్ని అంశాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు ఈ పస్కా విందులు చేయడానికి ముందు వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏంటట, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఆ పస్కా విందు జరిగించడానిమని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అక్కడి నుండి వారి సంవత్సరము ఆరంభించబడుతున్నదట. అది వారికి మొదటి సంవత్సరము, అది వారికి మొదటి నెల. ఆ నెలలో దశమి నాడు, అనగా 10వ దినమందు, అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఇశ్రాయేలు ఈ నెల 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం, మీరు ఇశ్రాయేల్ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి
ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఇక్కడ మీరు గమనిస్తే ఇట్స్ నాట్ అబౌట్ టాకింగ్ అబౌట్ ద ఇండివిజువల్స్. వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా లేదు ఇది. ఇట్స్ అబౌట్ ద ఫ్యామిలీస్, కుటుంబాల సమూహాలను గురించి మాట్లాడుతున్నాడు. ఏమట, ఈ నెల మీకు మొదటి నెల, ఈ నెలలో దశమ నాడు అనగా 10th 10వ దినమున మీరు ఏం చేయాలా, ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలి. అది ఆ కుటుంబం అందరూ ఒక్కొక్కరు ఒక ఇంటి చొప్పున ఒక దాన్ని తీసుకోవాలి. తీసుకున్నాయి దాన్ని ఎన్ని దినాలు ఉంచుకోవాలంటే 7వ వచనం చూస్తే ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. 4 దినాలు దాన్ని నీ దగ్గరే ఉంచుకొని యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. ఎందుకు అబ్జర్వ్ చేయాలా? అది నిర్దోషమైనదా, అది బలమైనటువంటిదేనా, దానికి ఏమన్నా అనారోగ్యం ఉందా, వీటన్నిటినీ నీవు గమనించుకొని అది నీ దగ్గర ఉంచుకోవాలి. ఉంచుకొని దానిని నీవు బలి ఇవ్వాలి. బలి ఇచ్చిన తర్వాత ఆ దినమున దాని యొక్క రక్తము తీసుకొని, కొంచెము రక్తం తీసుకొని ఏమంటాడు 7వ వచనంలోనే, తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మి మీదను చల్లి చాలు ఏమంటున్నాడు, దాన్ని చంపి దాని యొక్క రక్తమును ఇంటి ద్వారబంధపుల మీద, నిలువు వాటి మీదను అడ్డ వాటి మీదను నువ్వు దాన్ని వ్రాయాలి. ఎందుకు రాయాలి అంటే ఇక్కడ ఉద్దేశం మనకు తెలిసిందే. ఆ రాత్రి ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానం అందరినీ సంహరించడానికి చివరి తెగులును ప్రభు పంపిస్తున్నాడు కదా. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈస్ టాకింగ్ అబౌట్ ద హౌసెస్ అండ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీస్. ఈరోజు నేను పిలిస్తే వెళ్ళిపోవచ్చు. ప్రభు పిలుపు వచ్చినప్పుడు కాదనకుండా వెళ్ళిపోతాం, మంచిదే. అయితే నీ కుటుంబం సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీవు రక్షింపబడ్డావు, ఓకే, నేను రక్షింపబడ్డాను. కానీ నీ ఇంటిలో ఉన్నటువంటి వారు రక్షింపబడనటువంటి వారు ఉంటారుగా. నీ గృహములో నశించిపోతున్నటువంటి వారు ఉంటారుగా. మరి వారి సంగతి ఏంటి? ఇక్కడ నీ ఒక్కడవే ఈ పస్కా విందును చేయమని చెప్పట్లేదు. వారిని ఏమని చేయమని చెప్తున్నాడు? మీ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ ఒక చోట చేరి దాన్ని బలి ఇచ్చి ఆ రక్తమును నీ ఇంటిని సంరక్షించుకోవడానికి నీవు వాడాలి అన్నాడు. సెక్యూర్ యువర్ హౌసెస్ ఆర్ సెక్యూర్ యువర్ ఫ్యామిలీ. మొదట నీవు ప్రయాణానికి సిద్ధపడ్డావు అంటే, సిద్ధపడినటువంటి నీవు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, నీ సిద్ధపాటులో, నీవు సిద్ధపడినటువంటి స్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం యొక్క సంరక్షణ నీవు చూడాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీతో పాటే ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారా లేదా చూడాలి. నీవు పిలువబడితే నీ పిలుపుతో పాటు రేపు వారు ఒకవేళ నశించిపోతారేమో, మరి వారికి ఎవరు రక్షణ ఇస్తారు? వారిని ఎవరు రక్షణలోనికి నడిపిస్తారు? నేను అందుకే అంటున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండివిజువల్స్, ఇట్స్ అబౌట్ ద ఫ్యామిలీస్. మనందరము వ్యక్తిగతంగా రక్షింపబడిన వారమని మనం అనుకోవచ్చు. ప్రభు పిలిస్తే ఈరోజు నేను వెళ్ళిపోతాను, ఓకే. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం సంగతి ఏంటి? నీ ఇంటిలో ఉన్నటువంటి వారి సంగతి ఏంటి? నీ బంధువుల సంగతి ఏంటి? నీ పొరుగువాడి సంగతి ఏంటి? ఇక్కడ వీళ్ళు బలి చేయడానికి లేదా బలికి అర్పించడానికి ఒక గొర్రెనైనను మేకనైనను తీసుకున్నప్పుడు అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఆ మేక పిల్ల కానీ ఆ గొర్రె కానీ వారికి ఎక్కువైతే, తినుటకు ఒక కుటుంబం ఒకవేళ చాలకపోయిన ఎడల వాడు ఏం చేయాలట? వాని పొరుగువాడును, 4వ వచనంలో, వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున వాడిని తీసుకొనవలెను. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నైబర్స్. నీ పొరుగువాడి ఎడల కూడా నీకు ఉన్నటువంటి ఆసక్తి, ఉండాల్సినటువంటి ఆసక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబమే కాదు, నీ పక్కన ఉన్నవాడి సంగతి ఏంటి?
నశించిపోతున్నటువంటి వాణిని నువ్వెందుకు నీలో చేర్చుకోవడానికి, ప్రభువు దగ్గరకు నడిపించడానికి, ఆ రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయకుండా, నా రక్షణ నాకున్నది, నేను రక్షింపబడ్డాను, ప్రభువు పిలిస్తే నేను వెళ్ళిపోతాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేబీ నువ్వు అనుకోవచ్చు, నేను సిద్ధపడ్డాను, కానీ నువ్వు సిద్ధపడ్డ వాడవు కాదు. అన్లెస్ యు సెక్యూర్ యువర్ ఫ్యామిలీ, అన్లెస్ యు సెక్యూర్ యువర్ నైబర్, నీ కుటుంబాన్ని, నీ పొరుగువాడిని ప్రభువు దగ్గరకు నడిపించకుండా నేనొక్కడనే వెళ్ళిపోతాను అంటే సాధ్యం కాదు. ప్రభు రేపు నిన్ను అడుగుతాడు, నీ కుటుంబంలో నువ్వు నీ కుటుంబాన్ని ఎందుకు నువ్వు రక్షించుకోలేదు? వై యూ డిడ్ంట్ ఈవెన్ ట్రై టు సేవ్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కనీసం ప్రయత్నం అలా చేయాలి కదా, వారికి నేర్పించాలి కదా, ప్రభు దగ్గరకు నడిపించే ప్రయత్నం చేయాలి కదా. ఇంకా వారిని ఏమంటాడు అక్కడ, వారు అది రాసిన తర్వాత ఆ రాత్రి అంతయు మీరు గృహములో నుండి, ఆ ఇంటిలో నుండి బయటకు రావద్దంటాడు. సో వీ హ్యావ్ టు ఇన్ ద క్రైస్ట్, క్రీస్తులోనే మన కుటుంబాలు, మన జీవితము ఉండాలి. బయట ప్రభు యొక్క రక్తము లేకపోతే, ఈ రక్తము దేనికి సాదృశ్యమైనది? పస్కా బలి దేనికి సాదృశ్యమైనది? యేసు ప్రభు వారికి సాదృశ్యమైనది కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిత్యుడగు ఆత్మ దేవుని తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, ఇట్స్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రక్తమే మన ప్రతి పాపముల నుండి మనకు విడుదల అనుగ్రహించినటువంటిది, మన ప్రతి దోషము నుండి మనల్ని పవిత్రపరిచినటువంటిది. ఆ రక్తములో కడగబడినటువంటి స్థితి మనలో ఉండాలి. అయితే కడగబడిన తర్వాత, ఆ ముద్ర వేయబడిన తర్వాత వారు ఆయనలోనే ఉండాలి. వీ హ్యావ్ టు బి ఇన్ ద క్రైస్ట్. క్రీస్తులోనే ఉన్నప్పుడు కదా ఆ మరణకరమైనటువంటి పరిస్థితి మనల్ని దాటిపోయేది. అక్కడ అందుకే అంటాడు కదా, నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో, ఆ రక్తము చూచి 13వ వచనం, 12-13, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాల్వేషన్. నీవు రక్షింపబడడానికి అది ఒక గుర్తు. ఏమంటది? 13వ వచనం ఏమన్నాడు? మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. మిమ్మల్ని నశింప చేయకుండా నేను దాన్ని దాటిపోతాను. ఎందుకు? అక్కడ గుర్తు ఉన్నది. ఏంటి, దేనికి ఆ గుర్తు అంటే మీ రక్షణకు గుర్తు, అది మీ విమోచనకు గుర్తు. అది ఈరోజు మన కుటుంబాలు ఆ రక్షణ గుర్తును కలిగి ప్రభువులోనే ఉన్నాయా లేదా అనేది ప్రశ్నించుకోవాలా. ఆర్ వి ఇన్ ద క్రైస్ట్? ఆర్ వి ఇన్ ఎ సెక్యూర్డ్ ప్లేస్? క్రీస్తును కలిగినటువంటి జీవితాల్లో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉన్నదా లేదా? నేనే సిద్ధమే, ప్రభు పిలిస్తే వెళ్ళిపోతామండి, మంచిదే. నువ్వు ఒకవేళ నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకున్నావేమో, నీకు ఏ మలినం అంటకుండా నువ్వు ఒక్కడవే జాగ్రత్త పడ్డావేమో, నీకేమీ మురికి అంటకుండా, లోకంలో ఉన్న పాపం అంటకుండా నిన్ను మాత్రమే శుద్ధీకరించుకొని నీవు ఒక్కడవే రక్షింపబడినటువంటి స్థితిలో ఉన్నావేమో. బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం సంగతి ఏంటి? వారికి ఎవరు చెప్పాలి? వారికి ఎవరు సువార్తను చెప్పాలి? వారికి ఎవరు రక్షణ అనుభవంలోనికి నడిపించాలి? వారిని ఎవరు ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి? వారిని ఎవరు ప్రభువులో ఉండేటట్లుగా చేయాలి? ఇట్స్ యువర్ రెస్పాన్సిబుల్. నీది బాధ్యత అది. నేను ఒక్కడైనా రక్షింపబడ్డానంటే కుదరదు. అందుకే ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి.
నేను ఆ ప్రయాణానికి సిద్ధమా అంటే, నువ్వు ఎలా సిద్ధపడాలంటే మొదట యూ హ్యావ్ టు సెక్యూర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ముందు రక్షణలోనికి నడిపించు. అదేంటి పాస్టర్ గారు, మన కుటుంబాలన్నీ రక్షింపబడినవే కదా, రక్షణలోనికి వచ్చినవే కదా, ప్రభువులోనికి వచ్చినవే కదా, అందరము బాప్టిజం తీసుకున్న వారమే కదా, బాప్టిజం తీసుకునే కదా ఇక్కడికి వచ్చాం, మరలా రక్షణలోనికి వచ్చేదేంది అంటే దెర్ ఈజ్ అ స్టెప్స్. దానికి బాప్టిజం అనేది ఇట్స్ ద ఫస్ట్ స్టెప్. అది మొదటి మెట్టే, చివరి మెట్టు కాదు. ఎవ్రీబడి మనందరం ఏమనుకుంటామంటే దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. చాలు బాప్టిజం తీసుకుంటే నాకు టికెట్ వచ్చేసింది పరలోకంలోనికి వెళ్ళడానికి. ఎంట్రీ టికెట్ కాదు, ఎంట్రీ టికెట్ అది కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టే అదే. ఇక్కడ మీరు చూడండి, వారికి చెప్పినటువంటి మాట, వారు అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు చూడండి. సెక్యూర్ ద ఫ్యామిలీస్, వారి కుటుంబాలను వారు సంరక్షించుకోవాలి. ఆ తర్వాత వారు చేయవలసినటువంటి పని ఏంటంటే వారి యొక్క బలి అర్పించినటువంటి దానిని వారు తినాలి. ఎలా తినాలట? 8వ వచనం, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఆ రాత్రే వారు దానిని తినవలను. కానీ ఎలా తినాలట? ఎలా తినాలి అంటే అగ్నిలో కాల్చినటువంటి వాటిని తినాలి. ఇంకొక మాట కూడా 10వ వచనంలో అంటాడు, దానిని ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. నీళ్ళల్లో వండుకొని కానీ లేకపోతే ఉడకనటువంటి స్థితిలో తినకూడదు. అది కాల్చబడినటువంటి స్థితిలో తినాలి, పూర్తిగా కాల్చబడినదిగా తినాలి. ఏంటి దీని అర్థం? వాట్ ఈస్ ద కంపారిజన్? ఏంటి ఇక్కడ ఈ మాటకు? దీన్ని మన ఆత్మీయ జీవితానికి ఎట్లా అర్థం చేసుకోగలుగుతామంటే, బాప్తిజం ఇచ్చే యోహాను బాప్టిజం ఇచ్చిన సందర్భంలో సమయంలో యేసు ప్రభువు వారిని చూసి ఈయనే లోక రక్షకుడు, ఈయనే ఇది గొర్రెపిల్ల అని చెప్పిన తర్వాత దానికి ముందు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. నేను ఆయన చెప్పుల విప్పుటకైనను పాత్రుడను కాదు, నేను మీకు నీటిలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు ఎక్కడిస్తాడట? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని వారితో చెప్పెను. ఇక్కడ కాల్చబడినటువంటిది ఏంటి అంటే, కాల్చబడవలసినటువంటిది ఏంటంటే నీ జీవితం. యువర్ సోల్ అండ్ యువర్ హార్ట్ మస్ట్ బి ప్యూరిఫైడ్. శుద్ధీకరించబడాలి అంటే, శుద్ధీకరించబడినటువంటి స్థితిలో నీ హృదయము ఉండాలి అంటే, నీ ఆత్మ ఉండాలి అంటే, అది పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడితేనే కానీ శుద్ధీకరించబడదు. మేబీ నువ్వు అనుకోవచ్చు, నా హృదయము పరిశుద్ధంగా ఉందండి, నా హృదయము, నా ఆలోచన, నా ఆత్మ పరిశుద్ధంగా ఉందండి అని నువ్వు అనొచ్చు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు అగ్నితోనూ నీవు కాల్చబడకపోతే, నీలో ఉన్నటువంటి పొట్టు కాల్చివేయబడకపోతే శుద్ధమైనటువంటిది బయటకు రాదు. ఇక్కడ ప్రభువు దానిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ప్రభు మాటలు, ప్రభు యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలంటే పరిశుద్ధాత్మ మనలో మండాలి. దేవుని యొక్క వాక్యము మనలో పనిచేయాలి కదా. అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు, ఇటలీలో ఉన్నటువంటి కొర్నేలి అనేటువంటి వ్యక్తి.
కొర్నేలికి యొక్క జీవితంలో దేవుని ఎదుట అతడు యథార్థవంతుడిగా ఉన్నటువంటి వాడు. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం చూస్తే, అదంతా చదవలేమ్మా, చాలా పెద్దది. ఒక శతాధిపతి ఉన్నాడు, అతడు భక్తిపరుడు, అతడు కైసరలో ఉంటున్నటువంటి వాడు, అతడు భయభక్తులు కలిగినటువంటి వాడు, ప్రజల ఎడల బహుధర్మము చేసినటువంటి వాడు. అయితే ఇతడులో ఈ మొదటి పాయింట్ మనం చూసుకున్నాం కదా, సెక్యూరింగ్ ద ఫ్యామిలీ. ఇతడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రభు అతనికి కనబడి, ప్రభుదూత కనపడి పేతురును పిలిపించుకోమన్నప్పుడు పేతురును పిలువనంపడానికి మనుషులు పంపించాడు. పేతురు వస్తున్నప్పుడు ఇతడు ఏం చేశాడు తెలుసా? మీరు చూస్తే 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడు తెలుసా? కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు వస్తున్నాడని తెలియగానే ఈ కొర్నేలి ఏం చేశాడంటే, తన కుటుంబమే కాదు, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ రిలేషన్స్, అలాగే ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్. తన యొక్క బంధువులు, ముఖ్య స్నేహితులు అందరినీ పిలిపించాడట. ఎవరు వీరందరూ? ప్రభువుని ఎరిగినటువంటి వారా, లేదా ప్రభువులోనికి వచ్చిన వారా? కాదు, వీరందరూ ప్రభువుని ఎరగనటువంటి వారు. ప్రభువుని ఎరిగి ఉన్నది కేవలము కొర్నేలి మాత్రమే. కొర్నేలి మీద ఉన్నటువంటి భారం ఏంటంటే, కొర్నేలి ఒక్కడే రక్షింపబడాలనుకోవట్లేదు, కొర్నేలి ఒక్కడే ప్రభువును చేరాలనుకోవట్లేదు, కొర్నేలి ఒక్కడే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మను పొందుకోవాలని తలంచినటువంటి వాడు కాదు. కొర్నేలితో పాటు తన బంధువులు, స్నేహితులు అందరినీ పిలిపించాడు. పేతురు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. వారితో మాట్లాడుతున్న తర్వాత, మాటలు ముగించిన తర్వాత, మాట్లాడుతున్నటువంటి సమయంలోనే, దేవుని యొక్క వాక్యం వారికి బోధిస్తున్నటువంటి సమయంలోనే 44వ వచనం చూడండి, 10వ అధ్యాయం 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వీరు బాప్తిజం తీసుకున్న వారు కాదు. ఏమండి, వింటున్నారా? వీరు బాప్తిజం తీసుకున్న వారు కాదు వీరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చింది. ఎందుకు దిగి వచ్చాడు? కారణం ఏంటి? కారణం ఏంటంటే, పేతురు చెప్తున్నటువంటి మాటలు, బోధను వారు విన్నవారై ఉన్నారు కాబట్టి. దే ఆర్ లిజనింగ్ టు ద వర్డ్. అంటే కేవలం దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే, మరి ఇన్ని సంవత్సరాలు మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం కదా, మరి మన మీద ఎన్నిసార్లు దిగొచ్చి ఉంటాలా? ఏమండి, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి ఉండాలి? మరి ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ నింపబడినటువంటి స్థితిలో మనం ఉండాలా? అనుభవించారా ఎప్పుడైనా? వింటున్నాం అంటే చెవితో వినడం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద హియరింగ్ విత్ ద ఇయర్స్. యూ హ్యావ్ టు హియర్ ద వర్డ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయముతో, నీ ఆత్మతో ప్రభు యొక్క వాక్యమును వినడము నీవు ఆరంభించినప్పుడు, ఆ వాక్యము నీలో పనిచేయడం ఆరంభించినప్పుడు, ఆ వాక్యము నీ జీవితంలో నీవు పాటిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించి నీ జీవితాన్ని నడుస్తున్నప్పుడు, అప్పుడు కదా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చేది. వాక్యం విని వెళ్ళిపోతే, వింటున్నటువంటి సందర్భంలో దేవుడు నీ మీదకు రావాలని లేదు. వెన్ యూ యాక్సెప్ట్ ద వర్డ్, దెన్ గాడ్ విల్ యాక్సెప్ట్ యూ. దేవుడు నిన్ను అంగీకరించేది నీవు ఆయన మాటను అంగీకరిస్తే కదా. మనం వింటున్నాం, విని వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ వీరు చూస్తారే, ఆ కుటుంబం చూస్తే, విన్న వారందరూ పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగి వచ్చింది. పేతురు అంటున్నాడు, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు అంటున్నారు, వారు భాషతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండిరి. అందుకు పేతురు అంటాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఏది ఆటంకపరచగలుగుతుంది? ఇంకా
పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి స్థితిలో ఆ కుటుంబము, ఆ కొర్నేలి యొక్క స్నేహితులు, బంధువులు, ఆ కుటుంబము, అక్కడ ఉన్నటువంటి వారందరూ రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డారు. కేవలం ఒక్క వ్యక్తే, జస్ట్ 1 person ఫ్రమ్ 1 person బై 1 person. ఒకే ఒక వ్యక్తి కొర్నేలి ద్వారా. ఈరోజు నీ ద్వారా, నీ వలన నీ కుటుంబం కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఎంతమందిని ప్రభు దగ్గర నువ్వు బలపరిచావు? ఎంతమందిని ప్రభువులో స్థిరపరచగలిగావు? ఎంతమందిని ప్రభువులో స్థిరమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రేరేపించావు? అట్లీస్ట్ 1 attempt, ఒక ప్రయత్నం చేయాలి కదా. నేను ఇక్కడ అన్నీ చేసుకుంటూనే ఉంటా, నేను పరలోక రాజ్యం పోతా అంటే కుదరదండి. ఇక్కడ అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తాడు, మీరు 7 దినాలు కూడా తినాల్సినటువంటి రొట్టెలు ఏంటి? ఎలాంటి రొట్టెలు తినాలట? ఏ రొట్టెలు తినమంటాడు? పొంగని రొట్టెలు, పొంగిని కాదు. పరిసయ్యులు సద్దుకేయుల గురించి ప్రభు అంటాడు కదా, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పులిసినటువంటి స్థితిలో ఉన్న జీవితాలు ప్రభువుకు అంగీకారం కాదు. పాడైపోయినటువంటి ఆ స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ అంటాడు, ఏ దినమునకు కావలసిన ఆహారము మాత్రమే ఆ రోజు మీరు సిద్ధం చేసుకోవాలంటాడు. ఒకవేళ మీరు తినగా ఇంకా మిగిలిపోతే దాన్ని అగ్నితో కాల్చేయండి అంటాడు. నీ జీవితంలో నీకు ఉపయోగపడింది, నీకు అక్కర్లేంది, నీకు అవసరం లేనటువంటిది, ప్రభు సన్నిధికి చేరడానికి ఆటంకంగా ఉండేది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ జీవితంలో ఉండకూడదు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం ఆ మాటలు గమనిస్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, మీరు తినిన తర్వాత మీరు అది అంతయు తినవలను, దానిలో మిగిలినది అగ్నితో, 10వ వచనం చివరి భాగంలో అంటాడు, దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను, మీరు దాన్ని తినవలసిన విధం ఏదంటే, మీ నడుములు కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఐగుప్తు దేశంలో నుండి ప్రభువు మిమ్మల్ని అందరినీ విడుదల కలిగించడానికి చేస్తున్నటువంటి కార్యం ఇది. ఈ లోకంలో నుండి, ఈ లోకపు స్థితిలో నుండి మనకు దేవుడు విడుదల అనుగ్రహించడానికి ఆ పొంగని స్థితిలో నుండి, లేదా మంచి రొట్టె అంటే పొంగని రొట్టె, పులిసినది కాకుండా పులవనిది కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. మన జీవితం, మన ఆత్మీయ జీవితంలో పాడైపోయినది ఉండకూడదు, పాడు చేసేది ఉండకూడదు. ఎందుకు? వి ఆల్ నో, మనందరికీ తెలుసు, ఒక చిన్న ఈస్ట్ ఏం చేస్తుంది? ఒక చిన్న పులిపిండి మిగిలిన పిండి అంతటిని పాడు చేస్తుంది, అవునా? మన జీవితంలో ఉండే ఒక చిన్నదే అయ్యుండొచ్చు, ఏం చేస్తుంది? అది నీ ఆత్మీయ జీవితం అంతటినీ పాడు చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, అది ఉండకూడదు, అది తినకూడదు, అది నీ జీవితంలోనికి రాకూడదు. అలా ఉండినప్పుడే నీవు పరిశుద్ధంగా ప్రభు యొక్క వాక్యము అంగీకరించినటువంటి స్థితిలో నడిపించబడగలుగుతావు. యేసు ప్రభు వారు పునరుద్ధానముడైన తర్వాత ఎంఐ మార్గంలో నడుచుకుని వెళ్తున్నటువంటి శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే, అక్కడ ప్రభు వారితో కూడా సంభాషించాడు. ప్రవక్తల గ్రంథాల గురించి, ప్రవచనాల గురించి ప్రభు మాట్లాడాడు. జరిగినటువంటి సందర్భాలన్నిటిని గురించి సంభాషించుకుంటూ వచ్చాడు. కానీ వారి సంభాషణలో ప్రభు యొక్క మాటలు వారు విన్నారు, కానీ వారిలో ఆ వాక్యము పనిచేయలేదు. పనిచేసిందా? మీరు చూడండి, ఒకసారి లేఖన భాగం చూస్తే, లేఖన భాగంలోనికి వెళ్తే లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం, వారు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మోయబడిను.
ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుచున్న ఈ మాటలేమని వారిని అడిగాడు. ఇవన్నీ అయిన తర్వాత ప్రభు వారితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంత జరిగిపోయింది. సాయంత్రం అయింది. వారు ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చొని వారు భోజనం చేసిన తర్వాత భోజనం చేసేటటువంటి సమయంలో ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. అక్కడ నుండి ప్రభు వెళ్ళిపోయాడు. అప్పుడు 31వ వచనము 32వ వచనాలు మనం చూస్తే వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి, అంతటా అదృశ్యుడైన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వారు అప్పుడు గ్రహిస్తున్నారు ఏమని, ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క బోధ మనకు వినిపిస్తున్నప్పుడు అప్పుడు మనకు ఏమీ ప్రతిస్పందన కలగలేదు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఆ ప్రతిస్పందన. ఇప్పుడు తెలుస్తుంది. ఇది ఎట్లా ఉందంటే, ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ సమయంలో నొప్పి తెలియదు. ఎనస్థీషియా తగ్గిపోద్ది కదా, తగ్గిపోయిన తర్వాత ఏమవుద్ది, నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు కనులకు మూయబడిన పొర లేదా వారి కనులు మూసుకొని పోయినటువంటి ఆ స్థితిలో నుండి బయటకు వచ్చాక దెన్ దే రియలైజ్ దట్ ఈజ్ వెన్ ఈజ్ టాకింగ్ విత్ అస్ అవర్ సోల్స్, మన హృదయాలు మన గుండెలు మండలేదా? నీ హృదయము దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు, దేవుని యొక్క బోధన వింటున్నప్పుడు నీలో ప్రతిస్పందన కలగకపోవడానికి కారణం ఏంటి కారణం చెప్పండి. కొర్నేలి కుటుంబంలో పేతురు మాట్లాడుతూ ఉంటే పేతురు యొక్క బోధ విన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారు అక్కడ భాష మాట్లాడుచుండెను అనేటువంటి లేఖనం మనం చూస్తున్నాం. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నాను, కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కదా, మన సంఘం కట్టబడినప్పుడు నుండే కానీ, లేదా మన పుట్టినప్పటి నుండే కానీ, లేకపోతే కొన్ని సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి, వందల సంవత్సరాలు గడిపిన సంఘాలు ఉన్నాయి. మరి ఆ సంఘాల్లో కూడా దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఆ వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చి పనిచేసింది. ఎందుకు లేదు? కారణం ఏంటంటే మనము మన కనులకు ఉన్నటువంటి పొరలను తీసుకోలేదు, మన హృదయానికి వేసుకున్నటువంటి పొరలను తీసుకోలేదు, మన హృదయాన్ని నింపుకో ఉన్నటువంటి మలినమైనటువంటి వాటిని తీసి బయట పారవేయలేదు. వాటిని లోపలే ఉంచుకొని వాక్యం వింటున్నాం. ఏం చేస్తున్నది? మంచి వాక్యము లోపల విత్తబడుతున్నా లోపల ఉన్న చెడు ఏం చేస్తుందంటే ఆ మంచిని రానివ్వకుండా చేస్తుంది. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే సెక్యూర్ ద ఫ్యామిలీస్ అండ్ సెక్యూరింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని నీవు భద్రపరుచుకోవాలి. మీ హృదయములు మండుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మండుతూ ఉండాలి. వాక్యము ద్వారా నీ హృదయాలు మండుతూ ఉండాలి. వాక్యము నిన్ను నిత్యము శుద్ధీకరిస్తూ ఉండాలి. వాక్యము ఎప్పుడు నిన్ను ప్రభావితము చేస్తూ ఉండాలి. వాక్యము ఎప్పుడు నిన్ను బలపరుస్తూ ఉండాలి. వాక్యము నీవు పడిపోకుండానట్లు నిన్ను లేవనెత్తుతూ ఉండాలి. ఆల్వేస్ వర్డ్ మస్ట్ హ్యావ్ టు బీ ఇన్ యువర్ హార్ట్స్. నీ హృదయాల్లో నిత్యము వాక్యముతో నింపబడి ఉండాలి. అప్పుడే కదా పాపం అనేది నీకు అంటకుండా చూసుకోగలుగుతావు. అప్పుడే కదా దోషము నీలోనికి రాకుండా చూసుకోగలుగుతావు. వాక్యము నీలో లేకున్నప్పుడు, వాక్యము నీలో నింపుకున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుని చేత నీవు నింపబడనప్పుడు ఏం చేస్తావు? అన్నీ వస్తాయి లోపలికి, అన్నీ లోపల నింపేసుకుంటాం. We filled everything with worldly stuff in our hearts. లోకంలో ఉన్న ప్రతి దానితో మన హృదయాలు నింపేసుకుంటాం. అలా కాదు కదా. అలా చేస్తే మరి పరిశుద్ధాత్మదేవుడు మనలో ఎలా పనిచేస్తాడు? పరిశుద్ధాత్మలో బాప్తిజం ఎలా పొందుకోగలుగుతాం? మరి భౌతిక సంబంధమైనటువంటి బాప్తిజం గురించి నేను ప్రస్తావన చేయట్లేదు. అది బాప్తిజం తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడుతున్నది ఆత్మీయ జీవితంలో ఆత్మలో పొందుకోవాల్సిన బాప్టిజం గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ప్రయాణానికి సిద్ధపడిన వారంటే ఎవరైతే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సెక్యూర్ చేసుకుని ఉంటారో వారు.
ఎవరైతే వారి కుటుంబాలను సెక్యూర్ చేసుకుంటారో వారు రక్షణలోనికి నీవు మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా నీవు నడిపించవలసినటువంటి వాడవై ఉన్నావు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ రాత్రి వారు ఆ పొంగని స్థితిలో వారు ఉండకూడదు. ఇంకొక మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు, ఎంతకాలం ఇది? మంచిదే, ఎంతకాలం? హౌ లాంగ్? ఈరోజు మొదలుకొని రేపటి వరకు ఉంటే సరిపోద్దా? ఈజ్ ఇట్ ఎనఫ్? కాదు. ఇక్కడ దానికి ఒక నియమాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రభు వారితో మాట్లాడుతూ ఇది ఆచరించేటటువంటి సమయంలో వారు ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ మాటను మనం ఇక్కడ చూద్దాం. హౌ లాంగ్? ఎంతకాలం మనం ఇలాగున శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్తములో కడగబడినటువంటి స్థితిలో ఉండాలి అంటే 16వ వచనం 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినవి మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. మొదటి దినము పరిశుద్ధమైనటువంటి సంఘముగాను 7వ దినమున పరిశుద్ధమైన సంఘముగాను. సంఘముగా కూడా అనట్లేదు, పరిశుద్ధమైన సంఘముగా అంటున్నాడు. ఎ హోలీ కమ్యూనిటీ, పరిశుద్ధమైనటువంటి జనాంగం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చేరుట అసాధ్యం. పరిశుద్ధత ఎలా కలుగుద్ది? ప్రభువులో మనల్ని మనము శుద్ధీకరించుకున్నప్పుడు కదా, ప్రభువులో మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు కదా. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, వారు ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి వారై వారు ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఉన్నటువంటి వారు అనేటువంటి మాటను తమ వస్త్రములు ఉదుక్కున్నటువంటి వారై. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటి తెలుపు చేసుకొని. చాలు. ఏం చేశారట? వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు, నిర్దోషమైనటువంటి వారిగా, మలినము లేనటువంటి వారిగా, మచ్చలేనటువంటి వారిగా, పాపము లేనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా మార్చుకున్నారు, ఉదుకుకున్నారు. ఎక్కడా? ఎందులో అంటే క్రీస్తు రక్తములో కడుక్కున్నారు. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు, వ్యక్తిగతంగా మన జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభు యొక్క రక్తములో ఉతుక్కోవాలి. బండకేసి బాదుకోవాలా. బట్టలు చాకలివాడు ఎట్టు ఉతుకుతాడు? ఉడకబెడతాడు, సబ్బు పెడతాడు, చివరాఖరికి ఏం చేస్తాడు? బండకేసి బాదుతాడు. నువ్వు కూడా మన జీవితంలో నీ హృదయం ఉందే, యూ హ్యావ్ టు టేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని చింపుకోవాలి, హృదయము కుమ్మరించాలి ప్రభు సన్నిధిలో. నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చింతన నీకు కలగాల. ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అనేటువంటి తృష్ణ నీకుంటే సరిపోదు. ఆ తృష్ణ ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కుమ్మరించుకునేటట్లు చేయాలా. యూ హ్యావ్ టు పోర్ యువర్ హార్ట్స్. ఇక్కడ ప్రభు రక్తంలో కడగబడాలండి. ఒక మాట చెప్తే సరిపోదు, నేను కడగబడ్డానండి ప్రభు రక్తంలో, నేను తెల్లటి వస్త్రములు ధరించుకున్నాను, తెల్లగా మారిపోయాను. తెల్లటి వస్త్రాలు ధరించుకుంటే నువ్వు తెల్లగా మారిపోయినావని కాదు. ఇంకా మలినము ఉన్నది, ఇంకా మురికి ఉన్నది, నువ్వు ఉదుక్కోవాలి.
పరిశుద్ధత లేకుండా ప్రభువును చేరలేమండి. ఇక్కడ వారితో ఏమంటున్నాడు? వారు మొదటి దినము నుండి 7వ దినము వరకు పరిశుద్ధ సంఘముగా ఉండవలసిన వారు. హౌ లాంగ్ వీ హ్యావ్ టు బి సెక్యూర్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ అంటే ద డే 1 to డే లాస్ట్. నేను ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటాను, ఒక్కరోజు ప్రభువుని ఆచరిస్తాను, ఒక్కరోజు ప్రభు సన్నిధిలో ఉంటాను, ఒక్కరోజు ప్రభు దగ్గరకు వస్తానంటే కుదరదు. ఇట్స్ నాట్ అబౌట్ 1 డే. ఒకరోజు నేను పరిశుద్ధంగా ఉంటాను, ఒకరోజు ప్రభు భోజనం తీసుకుంటాను, ఆ ఒక్కరోజు నేను ప్రభు భోజనం తీసుకున్నట్టు వల్ల నేను పరిశుద్ధపరచబడతాను అంటే కుదరదు. ఎందుకంటే తీసుకున్న తర్వాత నీవు పరిశుద్ధంగా ఉండవే, మళ్ళా లోకం వస్తుంది, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాం. కాదు, మొదటి దినము చివరి దినము, ద ఫస్ట్ డే అండ్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదటి దినము, నీ జీవితంలో చివరి దినము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను కలిగే ఉండాలి. వారే ఆ ప్రయాణానికి సిద్ధపడిన వారు. అట్టివారే సిద్ధపడిన వారండి, లేకపోతే కాదు. వారే ఆ ప్రయాణాన్ని కొనసాగించగలిగిన వారు. 40 సంవత్సరాల ప్రయాణం వారికి జరిగింది. తర్వాత మన ప్రయాణం ఎంతకాలం అనేది తెలియదు, క్షణం మాత్రమే మనదేమో. అంత దూరం ప్రభు దగ్గరికి వెళ్ళేది క్షణం మాత్రమే. కానీ ఆ క్షణమాత్రపు ప్రయాణానికి జీవితకాలపు ప్రయాస ఉన్నది, గుర్తుపెట్టుకోండి. క్షణమాత్రం ఉండే ప్రయాణమే, కానీ దాని కొరకు నీ ప్రయాస జీవితకాలం. ఇట్స్ యువర్ లైఫ్ టైం. నీ మొదటి దినం నుండి చివరి దినం వరకు పరిశుద్ధంగా ఉండాలి. యూ హ్యావ్ టు బి హోలీ. మలినము, మచ్చ, మురికి నీకు అంటకుండా చూసుకోవాలి. లోకములోనికి నీ జీవితము వెళ్ళకుండా చూసుకోవాలి. సో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, సెక్యూర్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాల్లో, నీ బంధువులు, నీ స్నేహితులకు ప్రభుని గురించి చెప్పు, నడిపించు, ప్రభులోనికి తీసుకురా. మేక్ దెమ్ టు వాక్ ఇన్ టు ద క్రైస్ట్. ప్రభులోనికి తీసుకురా. మేక్ దెమ్ టు లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండేటట్లు చేయి. దెన్ ఇట్స్ అబౌట్ యూ. సెక్యూర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ జీవితాన్ని భద్రపరుచుకో ప్రభులో. ప్రభులో భద్రపరుచుకొని నీలో ఉన్న పాపము, మలినము, దోషము తీసి బయటేసేయి. టేక్ అవే ఎవ్రీథింగ్, బయటేసేయి. వద్దు, నీలో ఉంచుకోకు. పులిసినది ఏది నీ లోపల పెట్టుకోవాకు. లాస్ట్ హౌ లాంగ్ అంటే యూ హ్యావ్ టు బి లివ్ ఫర్ యువర్ లైఫ్ టైం. నీ జీవిత కాలం అంతా మొదటి దినం నుండి చివరి దినం వరకు, ఫ్రమ్ ద డే 1 to లాస్ట్ డే, యూ హ్యావ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఆత్మీయమైనటువంటి స్థితిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అట్టివారే ఆ ప్రయాణానికి సిద్ధపడిన వారు, అట్టివారే ఆ ప్రయాణాన్ని ముగించగలిగిన వారు, అట్టివారే ఆ ప్రయాణాన్ని చేయగలిగిన వారు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనము మన పరలోకపు ప్రయాణంలో సిద్ధపడిన వారిగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, స్తుతులకు ఆధారభూతుడైనటువంటి మా దేవ, నీ రక్తములో కడగబడిన